విజయవాడ నోవాటెల్ హోటల్లో ఈసీ సమావేశం హాజరైన 8 జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు అధికార పార్టీ అవినీతిని ప్రశ్నిస్తే వేధిస్తున్నారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైసీపీ అవినీతిపై పోరాడతానన్న ఎన్ఆర్ఐ యష్ ఖమ్మంలో నకిలీ మందుల కలకలం 4.35 కోట్లు విలువైన నకిలీ మందులు సీజ్ కరోనా కేసులు పెరగడంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం కేరళ శబరిమల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక ఫోకస్ ఆర్జీవీ వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్ తెలంగాణ హైకోర్టులో లోకేష్ రిట్ పిటిషన్ దాఖలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 రోజుల పర్యటనలో భాగంగా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో చర్చలు కొనసాగిస్తున్నారు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయంటూ ఆ పార్టీ ముఖ్య నాయకులు చర్చించుకుంటున్నారు ఎన్నికల్లో పోటీ చేయబోయే స్థానాలపై పవన్ కళ్యాణ్ ముఖ్య నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం టీడీపీతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే నియోజకవర్గాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెడుతున్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2 రోజుల పర్యటనలో భాగంగా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో చర్చలు కొనసాగిస్తున్నారు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయంటూ ఆ పార్టీ ముఖ్య నాయకులు చర్చించబోతున్నారు ఎన్నికల్లో పోటీ చేయబోయే స్థానాలపై పవన్ కళ్యాణ్ ముఖ్య నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు సంతోష్ థ్యాంక్ యూ సుమిత్ర ఏదైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు కూడా కేంద్ర కార్యాలయంలో అయితే కనుక పార్టీ ముఖ్య నేతలతో అయితే కనుక సమావేశం అవుతూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 2024 ఎన్నికల్లో దగ్గరకు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏ నియోజకవర్గాల్లో ఇటు జనసేన పోటీ చేయబోతూ ఉంది దానికి ఉన్నటువంటి బలబలాలన్నీ కూడా ఒక దిశానిర్దేశం అన్నట్టు కూడా తెలియజేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఇప్పటికే టీడీపీతో పొత్తులో ఉన్న నేపథ్యంలో ఇటు టీడీపీ అదేవిధంగా జనసేన కలిసి ఎన్నికల్లో ఏ విధంగా వెళ్ళి సమాచారం అందించాలి ప్రజలందరికీ కూడా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది కూడా నినాదంతో ఇటు జనసేన పనిచేయాలంటూ కూడా కార్యకర్తలకి పార్టీ ముఖ్య నేతలకి దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది అదేవిధంగా టీడీపీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక టీడీపీ ముఖ్య నేతలతో కలిసి వెళ్ళాలి టీడీపీ బలోపేతం అదేవిధంగా జనసేన బలోపేతం టీడీపీ జనసేన ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వం 2024లో వచ్చే విధంగా కూడా పనిచేయాలంటూ కూడా పార్టీ నాయకులకి అయితే కనుక దిశానిర్దేశం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది ముఖ్యంగా ఈ సమావేశంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సైతం కూడా పాల్గొంటున్నారు అదేవిధంగా నాగబాబు సైతం కూడా పాల్గొంటున్నట్టు కూడా తెలుస్తోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి స్థానాలు 24 స్థానాల వరకు కూడా జనసేనకి ఇస్తారు అంటూ కూడా సమాచారం అయితే కనుక ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేకిస్తున్న నేపథ్యంలో ఇటు ఎంపీ స్థానాలపై కూడా దృష్టి పెడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఎంపీ స్థానాలు సైతం కూడా జనసేన ఆశిస్తున్నట్టు కూడా కొంత సమాచారం అందుతూ ఉంది అయితే ముఖ్యంగా ఇటు టీడీపీ పొత్తులో భాగంగా రాష్ట్రంలో ఏ నియోజకవర్గాల్లో ఇటు జనసేన పోటీ చేయబోతుందా అన్న దానిపై అయితే కనుక చర్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ కృష్ణా జిల్లా అదేవిధంగా గుంటూరు జిల్లాలో పట్టున్న టీడీపీ పార్టీకి పట్టున్న నేపథ్యంలో ఇటు జనసేనకి కేటాయిస్తారా లేదా అన్న దానిపై అయితే కనుక కొంత చర్చ అయితే కనుక జరుగుతూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే జనసేన పార్టీ ఇటు కృష్ణా జిల్లాలో కొన్ని స్థానాల్లో ఆశిస్తున్నట్టు
అటు పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా అవనిగడ్డ కొన్ని నియోజకవర్గాలు పెడన్ లాంటి నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో జనసేన బలం ఉంది కాబట్టి జనసేన అభ్యర్థుల్ని పోటీ చేయాలి. మచిలీపట్నంలో సైతం కూడా ఇటు జనసేన అనేది కూడా పోటీ చేయాలంటూ కూడా ఇటు కొంతమంది నాయకులు జనసేన ముఖ్య నాయకులు కావచ్చు, అదేవిధంగా జన సైనికులు కూడా కోరుతా ఉన్నారు. అయితే వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఇటు పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఏ విధమైనటువంటి డిస్కషన్ చేయబోతా ఉన్నారు అనే దానిపై అయితే కనుక కొంత సమాచారం అయితే తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే మొన్న యువగలం సభలో చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా మరొక 2 సార్లు అయితే కనుక కలుస్తాము, కలిసి మేము ఉమ్మడిగా అయితే కనుక నిర్ణయాలు తీసుకుంటాము స్థానాలపై అని కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయంతో ఇటు జన సైనికుల్లో అయితే కనుక దాదాపు 20 నుంచి 25 సీట్ల వరకు ఆశిస్తున్నారా అన్న దానిపై అయితే కనుక చర్చ అనేది కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే కొంతమంది ఆశాహోల్ సంతోష్, అంటే ఈ మీటింగ్స్ తర్వాత జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతుంది, అట్ ద సేమ్ టైం అభ్యర్థులు ఎవరు అనే దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎస్, ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ భేటీ అనంతరం కూడా దాదాపు 24 స్థానాల వరకు కూడా జనసేన ఆశిస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక సమాచారం అందుతూ ఉంది. దీంతో పాటు ఇటు ఎంపీ పార్లమెంటు స్థానాలను కూడా జనసేన ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇటు రానున్న ఏదైతే 20 నుంచి 25 వరకు కూడా ఉంటాయి అంటూ కూడా జనసేన నాయకులు అయితే కనుక కోరుతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక మరొక భేటీలో అయితే కనుక ఒక కీలకమైనటువంటి నిర్ణయం రాబోతుంది అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ 3 నెలల్లోనే ఇటు ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇటు అభ్యర్థులు సైతం కూడా ఒక కొలిక్కి వస్తేనే ఇటు కలిసి వెళ్తారు, కలిసి పనిచేస్తారు అన్న దానిపై అయితే కనుక ఒక స్టేజ్ అనేది కూడా వస్తుంది అంటూ కూడా ఇటు జనసేన నాయకులు చర్చించుకుంటున్నారు. మరి ఇప్పటికి చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ని సైతం కూడా ఒక కీలకమైనటువంటి పదవి ఇస్తేనే కూడా సపోర్ట్ చేస్తాము అన్నట్టు కూడా జనసేన నాయకుల్లో కొంతమంది సైనికుల్లో అయితే కనుక చర్చలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు, ఆ నిర్ణయాలు తీసుకున్న అనంతరం కూడా మరొకసారి ఇటు జన సైనికులతో కూడా పార్టీ ముఖ్య నేతలతో కూడా చర్చిస్తారా లేదా అన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ఈ నెలాఖరు కావచ్చు, అదేవిధంగా జనవరి న్యూ ఇయర్ కానుకగా అయితే కనుక జన సైనికులకి పార్టీ ముఖ్య నాయకులకి అయితే కనుక ఒక బహుమతి అనేది కూడా అందిస్తారా లేదా అన్న దానిపై అయితే కనుక చర్చలు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ సంతోష్ ఫర్ ద అప్డేట్స్. ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా కడపలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. ఉదయం కడప చేరుకున్న సీఎం జగన్ అనంతరం బద్వేల్ నియోజకవర్గ గోపవరం వద్ద ఏర్పాటు చేసిన సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమను ప్రారంభించారు. అనంతరం కడప రిమ్స్ హాస్పిటల్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ చేరుకుని నూతనంగా నిర్మించిన క్యాన్సర్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్, ప్రసాద్ ఐ హాస్పిటల్స్ ను ప్రారంభిస్తారు. అనంతరం రాజారెడ్డి క్రికెట్ స్టేడియం చేరుకుని నూతనంగా నిర్వహించిన ఫ్లడ్ లైట్స్ లను ప్రారంభిస్తారు. అక్కడి నుండి కడప కలెక్టరేట్ కార్యాలయం చేరుకుని దివ్యాంగులకు ట్రై సైకిల్ పంపిణీ చేయడంతో పాటు అగ్నిమాపక సిబ్బందికి పరికరాలు పంపిణీ చేస్తారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన ముఖద్వారాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుండి కడప బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ సర్కిల్ కు చేరుకుని సర్కిల్ ప్రారంభించడంతో పాటు నూతనంగా వేసిన రోడ్డు ప్రారంభించి వై జంక్షన్ వద్దకు చేరుకుంటారు. అక్కడ సర్కిల్ ప్రారంభించిన అనంతరం కోటిరెడ్డి కూడలికి చేరుకుంటారు. అక్కడ సర్కిల్ ను ప్రారంభించి 7 రోడ్ల సర్కిల్స్ ను చేరుకుంటారు. కడప మున్సిపల్ మైదానంలో నూతనంగా నిర్మించిన ఇంటర్నేషనల్ హాకీ కోర్టును ప్రారంభిస్తారు. అక్కడ నుండి రోడ్డు మార్గాన విమానాశ్రయం చేరుకుని ఇడుపులపాయకు వెళ్తారు.
రేపు ఉదయం ఇడుపులపాయలోని తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పిస్తారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ ప్రార్థనలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. అక్కడి నుండి సింహాద్రిపురం చేరుకుని నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్ను ప్రారంభించి స్థానిక నాయకులతో సమావేశమవుతారు. అనంతరం ఇడుపులపాయలో బస చేస్తారు. మూడో రోజు ఇడుపులపాయ నుండి బయలుదేరి పులివెందులకు చేరుకుంటారు. అనంతరం పులివెందుల పట్టణంలో సిఎస్ఐ చర్చ్లో జరిగే క్రిస్మస్ ప్రార్థనలో పాల్గొని నేరుగా కడప విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్తారు. 3 రోజులు సీఎం పర్యటన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐఆర్ఆర్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. చంద్రబాబు, లోకేష్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని హైకోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది. సిఐడి మెమోపై కౌంటర్ ఫైల్ చేసిన చంద్రబాబు తరపు లాయర్లు సిఐడి పిటిషన్ని పరిగణలోకి తీసుకోవద్దని కోరారు. దీనిపై విచారణ చేసిన కోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఐఆర్ఆర్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. చంద్రబాబు, లోకేష్ నిబంధనలు ఉల్లంఘించారని హైకోర్టులో సిఐడి మెమో దాఖలు చేసింది. సిఐడి మెమోపై కౌంటర్ ఫైల్ చేసిన చంద్రబాబు తరపు లాయర్లు సిఐడి పిటిషన్ని పరిగణలోకి తీసుకోవద్దని కోరారు. దీనిపై విచారణ చేసిన కోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఎక్స్ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోందని అన్నారు. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలని కోరుతున్నామని సజ్జనార్ తెలిపారు. కొందరు మహిళలను అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సుల్ని ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని, దీంతో సమయం పెరుగుతుందని చెప్పారు. దూర ప్రాంత ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలని సజ్జనార్ స్పష్టం చేశారు. మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. ఎక్స్ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోందని అన్నారు. తక్కువ దూరం ప్రయాణించేవారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలని కోరుతున్నామని సజ్జనార్ తెలిపారు. కొందరు మహిళలను అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సుల్ని ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని, దీంతో సమయం పెరుగుతుందని చెప్పారు. దూర ప్రాంత ప్రయాణికులు సిబ్బందికి సహకరించాలని సజ్జనార్ స్పష్టం చేశారు. ముఖ్యంగా చాలామంది మహిళలు తక్కువ దూరంకి వెళ్ళే వాళ్ళు కూడా మన ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కి దూర ప్రాంతం వెళ్ళే ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కోరుతున్నాను, మీరు తక్కువ దూరంలో వెళ్ళే వాళ్ళైతే వెలుగు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదేవిధంగా కొంతమంది మహిళలు స్టేజ్ కాకుండా మధ్యలో రోడ్ మధ్యలో ఆపడము, లేదంటే
ఎక్కడ కావాలో అక్కడ ఆపండి అని చెప్పి అడుగుతున్నారు. దీనివల్ల కూడా చాలా దూర ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. స్టేజ్ దగ్గర మాత్రమే మా బస్సు ఆగడం జరుగుతుంది. సో ముఖ్యంగా దీనివల్ల కూడా దూర ప్రాంతం వెళ్ళే వాళ్ళు వేరే ప్రయాణికులు కూడా మేలు జరుగుతుంది. మన కండక్టర్స్కి డ్రైవర్స్ కూడా బాగా జరుగుతుంది. లేదంటే కొన్ని చోట్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మన కండక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు బాగా సహకరించారు. వచ్చే రోజు కూడా ఈ ఒక స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి మహిళలు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరి యాజమాన్య తరఫు నుంచి అందరు కోరుతూ, దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి పివి నరసింహారావు అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. పరిపాలనలో మార్పులు తెచ్చి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి పివి అని గుర్తు చేశారు. దేశాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారని, పేదలకు భూములు పంచడానికి పివి బలమైన పునాదులు వేశారన్నారు. పివి నరసింహారావు కీర్తిని పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా పివి ఘాట్ వద్ద నివాళి అర్పించారు గవర్నర్ తమిళిసై. సీఎం రేవంత్ రెడ్డి నెక్లెస్ రోడ్డులోని పివి ఘాట్ వద్ద వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే భక్తులు స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి బారులు తీరారు. ఆయా ఆలయాల్లో గోవింద నామ స్మరణలు మిన్నంటాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినం వేళ తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. పలువురు ప్రముఖులతో పాటు భక్తులు శ్రీవారిని వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ప్రముఖుల్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్వి రమణతో పాటు సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులు, కర్ణాటక గవర్నర్, టీటీడీ పాలకవర్గ సభ్యులు, మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, పర్యవేక్షణేతలు, సినీ ప్రముఖులు ఉన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి 1,00,000 తులసి అర్చన జరిగింది. గరుడ వాహనుడైన స్వామివారు భక్తుల్ని కటాక్షించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నేను అత్యంత అంగరంగ వైభవంగా ఉత్తరాద్వార దర్శనము ఉదయం
4:30 గంటల నుండి గోమాత పూజ చేసిన పిమ్మట ఉత్తర ద్వార పూజ చేసిన పిమ్మట అనంతరం సర్వదర్శనం ప్రారంభమైంది. అలాగే ఉదయం 3:35 అభిషేకం చేసినాము. ఆ తర్వాత దర్శనం ప్రారంభమైన తర్వాత ఉత్తర ద్వార దర్శనం గుండా అనేక మంది భక్తులు ఈ యొక్క దర్శనం చేసుకుంటున్నారు. చేవెళ్ళ శ్రీ నంద్యాల జిల్లాలోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బనగానపల్లె కొండపేటలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనానికై భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రత్యేక అలంకరణతో ఆలయం నూతన శోభను సంతరించుకుంది. భక్తుల గోవిందనామ స్మరణలు మిన్నంటాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. స్వామివారిని విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వత్యానందేంద్ర స్వామి దర్శించుకున్నారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. వరంగల్ జిల్లా హనుమకొండ టీచర్స్ కాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వార దర్శనానికే భక్తులు పోటీ పడ్డారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. నూజివీడు పట్టణంలోని శ్రీ వెంకటాచల స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారు ఉత్తర ద్వార దర్శనానికై వేకువజాము నుండే భక్తులు వేచి ఉన్నారు. విశేష అలంకరణతో దర్శనమిచ్చిన స్వామివారు భక్తుల్ని కటాక్షించారు. ప్రధాన అర్చకులు వేదాంతం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రకాశం జిల్లాలోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఒంగోలు నగరంలోని చెన్నకేశవ ఆలయంకు ఎన్నడూ లేని విధంగా కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు నూతన సంవత్సరం క్యాలెండర్ను అందజేశారు దేవాలయ సిబ్బంది. ఏకాదశి పర్వదినం ముక్కోటి అంటే ముక్కోటి దేవతలు కూడా ఈ యొక్క రాక్షసులు ఈ దేవతలకు యుద్ధం జరిగే సమయంలో భయభ్రాంతులై ఉన్న ఈ దేవతలందరూ కూడా ఉత్తర సొరంగ మార్గం నుంచి ఆ వైకుంఠంలో నారాయణ దర్శనం చేసుకున్నారు. ఆ రోజున ముక్కోటి ఏకాదశి అనే పర్వదినం ఏర్పడింది. ఈ రోజు ఉత్తర సొరంగ మార్గంలో మనం చక్కగా విశేషంగా శ్రీ వైకుంఠం నుంచి స్వామివారు వచ్చినట్టుగా గరుడ వాహనం మీద ఆ స్వామివారి దర్శనం భాగ్యం అందరూ కూడా భక్తులు కలిగింది. చెన్నకేశవ స్వామి వారికి ఈ రోజున ముక్కోటి ఏకాదశి పర్వదినం. ముక్కోటి అంటే ముక్కోటి దేవతలు కూడా. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెం గ్రామంలో టీటీడీ దేవస్థానం ఏర్పాటు చేసిన వెంకటేశ్వర స్వామి ఆలయంకు భక్తులు పోటెత్తారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ ముక్కోటి శోభను సంతరించుకుంది. పలు వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. లబ్బిపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంకు తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి మొదలైంది. కంచి కామకోటి పీఠం సేవకులు భక్తులకు సేవల్ని అందించారు. స్వామివారి ఉత్తర ద్వార దర్శనంతో మానవ జన్మ పునీతమవుతుందన్నారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు. దక్షిణ తిరుపతిగా పేరుగాంచిన అల్వాల్ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంకు భక్తులు భారీగా తరలివచ్చారు. 450 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అల్వాల్ 134వ డివిజన్ కార్పొరేటర్ శాంతిరెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తజనం మధ్య తిరుమలేశుడు స్వర్ణరథంపై తిరుమల మాడవీధుల్లో విహరించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణరథంపై భక్తులకు శ్రీవారి దర్శనమిచ్చారు. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ధనుర్మాసం నేపథ్యంలో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతో పాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు. అనంతరం శ్రీవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచే స్వామివారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. జనవరి 1న అర్ధరాత్రి 12 గంటల వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉండనున్నాయి. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. ద్వాదశి సందర్భంగా శ్రీవారి చక్ర స్నానం నిర్వహించనున్నారు. తెస్తూ ఈ రథాన్ని ఉంటారు. ఆ రథానికి సంబంధించి ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.